హాయ్ హలో ఉదయాన్నే వాకింగ్ చేయటానికి కుదరనప్పుడు ఇలా మధ్యాహ్నం వాకింగ్ వస్తాను అప్పుడప్పుడు. ఈరోజు శ్రీరామనవమి అని చెప్పి హాలిడేస్ కదా, అందరూ పిల్లలకి అందరికీ హాలిడేస్ కాబట్టి లేట్గా వాకింగ్ వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు, మీ అందరికీ వ్యూవర్స్ మొత్తానికి. ఓకే, ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేసినటువంటి వాళ్ళలో మైనర్స్ ఉన్నారని చెప్పి నిన్నటి నుంచి వస్తుంది. మైనర్సే ఉన్నారని చెప్తున్నారు. అది మ్యాక్సిమం మెజారిటీ మైనర్సే ఉన్నారట అంతా. అయితే ఈ మైనర్స్ మా జగన్మోహన్ రెడ్డి గారిని రాయి తీసుకొని కొట్టడానికి నిన్న ఒక వీడియో పెట్టే కొన్ని కారణాలు ఉండవచ్చు. లేదంటే సైకలాజికల్గా కూడా ఇబ్బంది పడవచ్చు, లేదంటే వాళ్ళు డబ్బులు తీసుకొని అయినా చేయొచ్చు. ఏ రీజన్ ద్వారా అయినా సరే చేసి ఉండొచ్చు అని నేను నాకు వీడియోలో పెట్టాను. అయితే నిన్న కొన్ని వీడియోలు చూశాను. నిన్న ఏది మన ఎల్లో మీడియా ఛానల్స్లో కొన్ని ఛానల్స్ చూశాను. వాళ్ళు ఏమని ట్రోలింగ్ చేస్తున్నారు అంటే, భారతీ రెడ్డి గారు ఇట్లా చెయ్యి ఊపారట అంటే భారతీ రెడ్డి గారు ప్లానింగ్ ఉందని వాళ్ళు చెప్పడం. అంటే వాళ్ళ ఉద్దేశం డైరెక్ట్గా చెప్పకపోయినా, భారతీ రెడ్డి గారు ఇలా చెయ్యి ఊపితే సాయంత్రానికి దాడి జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కుర్రోల్ని భారతీ రెడ్డి గారు హైర్ చేసుకున్నట్లు లెక్క. ఇప్పుడు వీళ్ళేంటి ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళకే తెలియదు. ఓకే, దురదృష్టం ఏంటంటే మహాత్మా గాంధీని చంపిన వ్యక్తులు మహాత్మా గాంధీ గారి మీద కోపం పెంచుకొని చంపారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వ్యక్తి చంపాడు మహాత్మా గాంధీ గారిని. ఎందుకు చంపేవా అంటే ముస్లిమ్స్కి హెల్ప్ చేశాడు కాబట్టి చంపానని ఆయన మీద కోపం, శత్రువుగా భావించి చంపారు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారిని చంపింది ముస్లిమ్స్, సిక్కులు చంపారు. సిక్కులు మీరెందుకు చంపారా అంటే, ఇక్కడ సిక్కుల్ని గురుద్వారాలో ఊచకోత గోయించింది కాబట్టి మేము చంపించామని చెప్పి వాళ్ళు ఏదో స్టోరీ చెప్పారు. కోపం పెంచుకున్నారు వాళ్ళు కూడా. రాజీవ్ గాంధీ గారిని చంపేశారు. ఎందుకు చంపారంటే ఇది ఎల్టీటీ వాళ్ళు వచ్చి చంపేశారు, ఎల్టీటీ మీద కూంబింగ్ చేయించాడు కాబట్టి మేము చంపేశామని అన్నారు. సో ఇట్లా ఈ హత్య గావించబడినటువంటి వాళ్ళలో మ్యాక్సిమం వాళ్ళ శత్రువులు, వాళ్ళ మీద కోపం పెంచుకున్న వాళ్ళు దాడి చేస్తే చనిపోయడమే. దురదృష్టం ఏంటంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రమే అభిమానులు దాడి చేస్తున్నారట. ఓన్లీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే అభిమానులు దాడి చేస్తారు. అంటే ఇది కొత్త రకమైన దాడికి ప్రేరేపించడం, రాయి తీసుకొని కొట్టడం, నేను అభిమాని అని చెప్పడం. దొరికిన తర్వాత, దొరకకపోతే ఏం లేదు, దొరికారనుకోండి నేను అభిమాని అని చెప్తారు. అభిమానులు దాడి చేయటం ఏంటి? ఇప్పుడు అభిమాని దాడి చేసినా, శత్రువు దాడి చేసినా సరే దెబ్బ అయితే తగిలిద్ది కదా, ప్రాణాలు పోతాయి కదా భయ్. అది అభిమాని కానీ శత్రువు కానీ ఎవరైతే దాడి అయితే జరిగిందిగా, రైట్? సో ఈ అభిమానుల పేర్లతోటి కొత్త రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేయడానికి కొత్త రకమైన సిద్ధాంతం ఏమైనా మొదలెట్టారా? మీ అటాక్స్ అనేవి కామన్ అయినప్పటికీ ద మెథడాలజీ సేమ్. కొత్త రకమైన మెథడాలజీని ఎంచుకున్నారు జగన్ గారి మీద దాడి చేయడానికి. ఆ మైనర్ బాయ్స్ మొన్న కోడికత్తి సీన్ కూడా దాడి చేసినప్పుడు నేను అభిమాని అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అభిమాని అని చెప్తున్నారు. ఇప్పుడు అదేమంటే ఇంక వాళ్ళు ఏమంటున్నారు, 350 రూపాయలు క్వార్టర్ కోసం తీసుకొస్తే డబ్బులు ఇవ్వలేదని కొట్టారు. తీసుకొచ్చినాడు 350 రూపాయలు క్వార్టర్ అయిపోతే తీసుకొచ్చినాడు పగలు కొడతారు, తీసుకొచ్చినాడు కొడతారండి. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేస్తారా? అతను తీసుకొచ్చింది ఎవరు? ఏ కార్యకర్త ఎవరో తెచ్చి ఉంటారనుకోండి, నువ్వు నా 350 రూపాయలు ఎవరైనా ఇంటికి వెళ్ళి గొడవ చేస్తారు, అతని మీద దాడి చేస్తారు. కానీ 350 రూపాయలు తీసుకొచ్చారు, క్వార్టర్ ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేశారు అనేది ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. నిజంగా ఎంత తప్పుడు ప్రచారం అది. ఓకే, ఏదైనా సరే దాడి చేయటం అనేది 100% కుట్ర కోణం అనేది 100% ఉంది. బట్ దే ఆర్ ఫైండింగ్ ద న్యూ మెథడ్ టు డిఫెండ్ దెమ్సెల్వ్స్ దట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో
సో దే ఆర్ అటాకింగ్ అని కొత్త మెథడ్ పట్టుకొని వస్తున్నారు వీళ్ళు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ థింగ్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, సరే ఏదేమైనా సరే త్వరలో నిగ్గు తేలుస్తారు. ఆ పిల్లోడు ఎందుకు రాయేసాడని. ఇప్పుడు వాడు రాయేసినోడు కొడత చెబుతాడేంటి ఈ కారణం ద్వారా రాయేసానని, వెనక్కి డబ్బులు తీసుకుంటే. సరే ఏదైనా సరే పోలీసులు వాళ్ళ యొక్క మెథడాలజీలో చట్టం కొద్దిగా స్ట్రాంగ్గా పనిచేస్తే బయటకు వచ్చేస్తాయి ఎందుకు కొట్టారో. 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉందని నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. థ్రెట్ ఉంది. మోరోవర్ ఇప్పుడు ఎలాగో సెక్యూరిటీ పెంచారు కాబట్టి నో ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లా అభిమానుల పేర్లతో దాడి జరుగుతుంది కాబట్టి అభిమానులతో కూడా జాగ్రత్తగా ఉండండి అనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ.